అందరూ ఇక్కడ కూడింది ఒక రాజ్యాంగ దినోత్సవం అడాప్టెంట్ అయితే వాస్తవానికి ఇంత ముందు లేదు. 2015 నుంచి దీన్ని మ్యాండేటరీ చేశారు. అన్ని ఆఫీసుల్లోనూ తప్పనిసరిగా దీన్ని పాటించాలని చేశారు. యాక్చువల్గా ఇంత ముందు ఉన్నది అమలు దినం చేసేవాళ్ళం, అంటే జనవరి 26 చేసేవాళ్ళం. తర్వాత నార్మల్గా స్వాతంత్ర దినోత్సవం చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే అడాప్షన్ డే. ఈ అడాప్షన్ డే ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పటి వరకు రాజ్యాంగం చేసేసిన తర్వాత, రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తర్వాత దీన్ని ఓకే అని ఇక్కడి నుంచి ఇది రాజ్యాంగం అనే సూత్రంతో దీన్ని తీసుకున్నారు. అంటే అంతకుముందు చర్చలతో మార్చుకుంటారు. ఈ రోజు తర్వాత ఏది మార్చాలన్నా ఖచ్చితంగా అమెండ్మెంట్లోకి వస్తుంది. ఇప్పుడు చేసిన 100% అమెండ్మెంట్స్ అన్ని ఈ అడాప్షన్ డేట్ తర్వాత చేసుకున్నాయి. అంతకుముందు 2500 క్లాజుల్ని చర్చల ద్వారా కొన్ని తీసి కొన్ని ఉంచి ఫైనల్ రాజ్యాంగాన్ని ఇది రాజ్యాంగం అని ఆమోదించిన రోజు ఇవాళ. ఈ రోజును కూడా మనం సాంప్రదాయంగా చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన తర్వాత అన్ని ఆఫీసుల్లోనూ ప్రధాన ఆఫీసుల్లో కనీసం బ్రాంచ్ కాకపోయినా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా అన్ని చోట్ల చేస్తున్నారు. ఇవాళ కలెక్టర్ గారు ఆఫీసులో కూడా చేశారు. అట్లాగే మా అనేక సంఘాలు కూడా చేస్తున్నాయి. మనం ముఖ్యంగా మనం రాజ్య బాధితులు మనం కాబట్టి ఇలాంటి రాజ్యానికి సంబంధించింది, అంబేద్కర్కి సంబంధించింది వాటిని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ మూలంగా ఇక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళందరికీ నా ప్రవృత్తి అభివందనలు. జై భీమ్.